ఈ కౌలుకు తీసుకున్న 7 ఎకరాల పొలంలో ఇది వరకు వేసిన వాళ్ళు మొత్తం రసాయనిక వ్యవసాయం చేశారు. ఆ రసాయనిక వ్యవసాయం వల్ల భూమి దెబ్బతినింది. దానికోసం గాను ఇప్పుడు ఆర్డిఎస్ మొదలుపెట్టి భూమిని సారవంతం చేసుకొని తర్వాత మిగతా పంటలకు కూడా రసాయన రహిత వ్యవసాయం చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు నీలకంఠేశ్వరు. మాది గోపాలనగరం గ్రామం, ప్యాప్లి మండలం, నంద్యాల జిల్లా. నాకు 4 ఎకరాల 3 సెంట్లు పొలం ఉంది. ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 7 ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆ 7 ఎకరాల్లో ఆర్డిఎస్ షోయింగ్ ప్లాన్ చేశాము. ఈరోజు 20 రకాల విత్తనాలతో ఆర్డిఎస్ షోయింగ్ చేయడం జరిగింది. దాంట్లో విత్తన రకాలు వచ్చేసి కందులు, పెసలు, అలసంద, కొర్రలు, సజ్జ, అనుప, ఈలిగ, జనుము, నువ్వులు, వేరుశెనగ, శనగలు, ఆముదం, ఆవాలు, గోంగూర, మెంతులు, ఈ 20 రకాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి 7 ఎకరాల్లో ఆర్డిఎస్ షోయింగ్ చేయడం జరిగింది. ఈ 7 ఎకరాల్లో విత్తనాలు వచ్చేసి మొత్తం 2.5 క్వింటం వేయడం జరిగింది. ఈ ఆర్డిఎస్ వేసుకోవడం వల్ల భూమి సారవంతం అవుతుంది. దీంతో పాటు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు 20 రకాల విత్తనాలతో ఇక్కడ ఆర్డిఎస్ షోయింగ్ చేసాము. దాన్ని పూర్తిగా అన్ని విత్తనాలు కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేసాము. తర్వాత వేరుశెనగ వరకు మన ట్రైకోడర్మా వీడితో విత్తన శుద్ధి చేసాము. తర్వాత మనకు ఉపయోగాలు ఏంటంటే, మనకు ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు మరియు సూక్ష్మజీవుల అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి. ఇన్ని రకాల విత్తనాలు మనము డైవర్సిటీ, దీన్ని క్రాప్ డైవర్సిటీ అంటాము. ఈ క్రాప్ డైవర్సిటీ మనం పైన మెయింటైన్ చేయడం వల్ల కింద మనకు సూక్ష్మజీవులు, పలు రకాల సూక్ష్మజీవులు అనేవి వృద్ధి చెందుతాయి. పైన మనం ఎంత మొక్కల డైవర్సిటీ మెయింటైన్ చేయగలిగితే అంటే మోనోకాట్, డైకాట్ ఆ విధంగా మనము మొక్కల్ని విభజిస్తాము. అవి ఎన్ని రకాలు మనం అయితే పంట జాతుల్ని ఇందులో కలుపుతామో కింద మన సూక్ష్మజీవులు కూడా అన్ని రకాల సూక్ష్మజీవులు అనేవి వాటికి ఆహారం లభిస్తుంది. వీటి వల్ల, వీటి వేర్ల నుంచి మనకు మొక్క అనేది తను తయారు చేసుకున్న ఆహారం తనే కాకుండా ఒక 30% భూమిలో విసర్జిస్తుంది. ఆ విసర్జించిన ఆహారాన్ని దాని మీద ఆధారపడి మనకు సూక్ష్మజీవులు అనేవి బతుకుతూ ఉంటాయి. దీనివల్ల ఈ ఉపయోగాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు కూడా మనము పంట వేసే ముందు, ప్రధాన పంట ఖరీఫ్ది కావచ్చు, రబీది కావచ్చు, ఖరీఫ్కి ముందు అయితే మనము పిఎండిఎస్ వేసుకుంటాము, రబీకి ముందు అయితే మనం ఆర్డిఎస్ అని చెప్పి వేసుకుంటాము.
పలు రకాల పంటలతో మనము నేలను కప్పి ఉంచుకోవాలి. అదే దీని కాన్సెప్ట్. ఈ ఆర్డిఎస్ వేయడం వల్ల ఒక్కొక్క రకం విత్తనం ఒక్కొక్క రకమైన పోషకాలను భూమికి అందించి మనం ఏదైతే ప్రధాన పంట వేసుకుంటామో దానికి కావలసిన పోషకాలన్నీ పుష్కలంగా అందిస్తుంది. దానికోసం ప్రతి ఒక్క రైతు కూడా ఆర్డిఎస్ వేసుకోవాలని కోరుకుంటున్నాను.